భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద తగ్గుముఖం పట్టినా ఆ వరద మిగిల్చిన విషాదం మాత్రం ఇంకా ప్రజలను వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరద ప్రవాహంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఏర్పడింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోగా ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకునేసరికి బురద, ఆస్తి నష్టంతో పాటు ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా రైతుల ప్రతి ఏడాది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వాన్ని శాశ్వత పరిష్కారం కోరుతున్నారు ముంపు గ్రామాల ప్రజలు. వరద తగ్గినా వారి బాధలు మాత్రం తగ్గడం లేదు. దీనిపై జీ తెలుగు న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, అక్కడి నుంచి ఒక్కసారిగా భారీగా చేరిన వరద ప్రవాహంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో అధికారులు 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, మునుగూరు, అశ్వాపురం, పినపాక మండలాలలో గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. గోదావరి వరద ప్రవాహంతో అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారులు, వంతెనలు నీట మునగడంతో ప్రజలు రోజుల తరబడి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు, ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశువులు, గృహోపకరణలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు వరదలో కొట్టుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద తగ్గిన తర్వాత ఇళ్లకు చేరుకున్న కుటుంబాలకు పేరుకుపోయిన బురద స్వాగతం పలికింది. గోడలు తడిసి ఇళ్లలోని సామాగ్రి పనికిరాకుండా పోయాయి. ఇక తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా ఇల్లు ముందే గోదావరి పెట్టింది. ఏడాది మొన్న వారం రోజుల సత్రంలో ఉండి ఏళ్ళ ఇంటికి వచ్చాము. ఎప్పుడు ఇదే బాధ. మేమేమి ఉన్నోళ్ళం కాదు, పేదవాళ్ళమే. కావాలంటే చూసుకోండి వచ్చి అందరూ వచ్చి. ఇదే బాధపడలేక సత్రంలో ఉంటే ఉండలేక మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మా బాధ ఆలోచించండి బాగా. ఇదే బూర్గంపాడు ఊరే. ఇంకా ఏముందంటే ఇంటి చుట్టూ బాగు చేసుకోవాలంటే చాలా డబ్బులు అయితే అన్నీ కొట్టకపోయినాయి. రైతన్నల ఆశలపై గోదావరి వరద నీళ్లు చల్లింది. వేలాది ఎకరాలలో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, అరటి, ఇతర వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పచ్చగా కనిపించాల్సిన పొలాలు ఇప్పుడు బురదతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి పంటలు పాడైపోయి ఉన్నాయి. బురద ఇసుకతో పేరుకున్న భూమిని తిరిగి సాగుకు అనుకూలంగా మార్చాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గోదావరి వరదల వల్ల మాకు పంటలు, పత్తి, వరి బాగా దెబ్బతింటుంది ప్రతి సంవత్సరం కూడా. దీనివల్ల బాగా నష్టపోతున్నాం. అలాగనే ఇల్లు కూడా పడుతున్నాయి. ఇళ్ళ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఏదో కరకట్ట ఏదో శాంక్షన్ అయింది అంటున్నారు. అది త్వరగా చేసి మా పంట నష్టాన్ని, ఇళ్ల నష్టాన్ని చేతులని కోరుతున్నాం. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, దిగుబడి తగ్గడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు భద్రాద్రి జిల్లాలో గోదావరి వరద మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి సాగు చేసిన పంట పూర్తిగా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయారు. పంటలతో పాటు మోటార్లు, డ్రిప్ పరికరాలు, పైపులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కూడా వరదలతో దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ సాగు ప్రారంభించాలన్నా చేతిలో పెట్టుబడి లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఒక 10 ఎకరాలు, 12 ఎకరాల కౌలు తీసుకుంటా. ఒక 2 ఎకరాలు సొంత భూమి ఉంది. మొత్తం 14-15 ఎకరాలు కొంత కూరగాయలు పెట్టినా, కొంత పత్తి, కొంత వరి, రకరకాల పంటలు సాగు చేస్తున్నాం. ఏది ఏమైనా రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ యొక్క బూర్గంపాడు పరివాహక ప్రాంతమైనటువంటి ఇరవెండి, సారపాక, మోతేపట్టి నగర్, నాగినేనిపోలి రెడ్డిపాలెం, బూర్గంపాడు, సంజరెడ్డిపాలెం, మోరంపల్లి, బంజర, బాడవ పొలాలు, భూములు ఇవన్నీ కూడా ఈ యొక్క గోదావరి అనేది వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈ పత్తి చేలు మునిగిపోవడం, పత్తి చచ్చిపోవడం, మళ్ళీ రెండోసారి ఒక ఎకరానికి వచ్చేసి
ఒక 15,000 20,000 పెట్టుబడి అవుతుంది. దాని దుక్కి ఏంటి కౌలే 15,000 18,000 20,000 కౌలు ఉంది. కౌలు కాకుండా ఈ దుక్కికి ఒక 10,000 అవుతుంది. 25,000 30,000 విత్తనాలు 40,000 దాకా అట్ట పెట్టుబడి పెట్టిన పత్తి పోతుంది. తర్వాత వరి కొన్ని నాట్లు పడ్డాయి, నాట్లు కూడా పోయినాయి. తర్వాత వరి నారులు వేస్తుంటే నారులు పోతున్నాయి. నారు మళ్ళీ ఇప్పుడు నారు పోసిన వాళ్ళు మళ్ళీ నారు కావాలంటే ఇప్పటికే దగ్గర 35-40 రోజులు టైం అయిపోయింది. మళ్ళీ రెండోసారి నారు పోసేయాలంటే కాలం వెనకైతే, ఈ కాలం వెనకైతే రెండో రబీ పంట వేయాలంటే అట్లా ఇబ్బంది ఉంది. గోదావరి పరివాహక ప్రాంత రైతులకు ఇది కొత్త సమస్య కాదు. ప్రతి ఏడాది వరదలు వస్తున్నా శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలకు ముందు ఒకసారి పంట వేయడంతో ఆ పంటలు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక నీరు తగ్గిన తర్వాత మళ్లీ పొలాలను చదును చేసి రెండోసారి విత్తనాలు వేసి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో ఒకే సీజన్లో 2 సార్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పంట దిగుబడితో తగిన ఆదాయం మాత్రం రావడం లేదని వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో అప్పులు పెరిగిపోయి వ్యవసాయం చేయడమే భారంగా మారుతుందని అంటున్నారు. ఈ బూరగంపాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఏ పని లేక ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు వలస వెళ్ళిపోయి పట్టణాలకు ఏదో పని హోటళ్లలో ఇంకేదో బయట పని చేసుకోవాలని చూస్తారు. అందువల్ల ఈ యొక్క బూరగంపాడు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత చక్కటి మంచి భూమి ఈ గోదావరి మన ఈ పోలవరం ముంపు గురైతే అసలు రైతులు కానీ ప్రజలు కానీ చెప్పుకోలేని పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుంది. కనుక దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ ఈ పోలవరం సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి పెట్టి రైతుల్ని ప్రజల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ ప్యాకేజీ అనేది కూడా కనీసం ఎకరానికి ఒక 30 లక్షలు 40 లక్షలు అయితేనే రైతుకు మినిమం ఇక్కడ బూరగంపాడు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అటు లక్ష్మీపురం అనుకుని అయితే 50 లక్షలు 60 లక్షలు వాల్యుయేషన్ పలుకుతుంది. ఈ బూరగంపాడు ఏడైనా కానీ ఒక 30-40 లక్షలు వాల్యుయేషన్ చేసి ఇండ్లకు కానీ ప్యాకేజీ కానీ మంచిగా లేన్ చేసి చేయకపోతే కనీసం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే 20-30 లక్షలు ఎందుకు కావట్లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు దీన్ని కొంచెం రైతులు కానీ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాం. వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాగు పంటల నష్టాన్ని అంచనా వేయాలని, ఎకరాకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఆస్తి, పశువుల నష్టానికి ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి వెంట శాశ్వత రక్షణ కరకట్టలు నిర్మించడం, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ పునరావాస కాలనీలు ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.